అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ టు డీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఆషాఢంలో మునగాకు ఖచ్చితంగా తినాలి. అందరూ మునగాకు తిన్నారా లేదా? ఆదివారం అయినా సరే మునగాకు తినాలి, బంగారంతో సమానము. ఇక్కడ మనం మునగాకుతోటి రైస్ చేసుకుందాము. అట్లనే నేను ఒట్టి తునకలు కూడా కర్రీ చేసిన. మెంతెం కూర, ఒట్టి తునకలు కర్రీ అనమాట. ఇప్పుడు వానలు పడుతున్నాయి కదా, బయటికి వెళ్ళి మటన్ చికెన్ తెచ్చుకోలేము కాబట్టి ఇట్లా ఒట్టి తునకల కర్రీ రెడీ చేసుకొని తినేస్తే చాలా బాగుంటుంది. మునగాకు రైస్తో ఒట్టి తునకల కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి. రెసిపీలోకి వెళ్ళిపోదాము. మునగాకు రైస్ చేసేద్దాం. ఫస్ట్ అయితే ఒక పెద్ద గిన్నె పెట్టేసేయాలి. కేజీ రైస్ ఉడికే గిన్నె ఇది. ఇక్కడ గిన్నె పెట్టేసి స్టవ్ వెలిగించేసిన నేను. నూనె పోసేయాలి. ఒక 4 స్పూన్లు నూనె వేసేసుకోవాలి. ఒక 3 స్పూన్లు నెయ్యి కూడా వేసేసుకోవాలి. ఇది వేడైన తర్వాత గరం మసాలా వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ సాజీరా, ఒక మరాఠీ మొగ్గ, 2 యాలక్కాయలు, 2 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసేసుకోవాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై కాగానే ఉల్లిగడ్డలు, ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ ముక్కలు కూడా కట్ చేసుకోవాలి. 2 రెబ్బల కరివేపాకు, 4 పచ్చిమిర్చి ముక్కలు కూడా చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. అదే నూనెలో ఒక 4 బగారాకు కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డలు అనేవి బ్రౌన్ కలర్ వచ్చేయాలన్నమాట. అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. 2 గుప్పెళ్ళ మునగాకు తీసుకొచ్చి ఉప్పు వేసి నీళ్ళలో ఒక 15 మినిట్స్ నానబెట్టి కడిగి పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ గ్రీన్ పీస్ ఉన్నాయి నా దగ్గర, అవి కూడా వేసేస్తున్నా. గ్రీన్ పీస్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ కూడా వేసుకోండి. మునగాకు ఒక గుప్పెడంతా వేసేస్తున్నా. చూస్తున్నారు కదా, ఇది మంచి కడిగి నేను పక్కన పెట్టేసిన. ఈ మునగాకు మంచిగా కొంచెము నూనెలో ఫ్రై అయిపోవాలి. ఫ్రై అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. రైస్ ఫ్లేవర్ కూడా మంచిగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఒక 4 టమాటాలు ముక్కలు కూడా కట్ చేసి అవి కూడా వేసేసుకున్నా. ఇవన్నీ ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయితేనే రైస్ అనేది ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అన్నమాట. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటున్నాను నేను ఇక్కడ. మీరు కావాలంటే కొంచెం ఎక్కువనే వేసుకోండి. 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది, మరీ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది మొత్తం ప్రాసెస్ 5 మినిట్స్లో అయిపోతుంది అనమాట. ఇక్కడ కొంచెము మగ్గితే సరిపోతుంది. ఉల్లిగడ్డ, ఈ టమాటా, గ్రీన్ పీస్ అనేవి మగ్గిపోవాలి. మీరు ఈ ప్లేస్లో క్యారెట్, క్యాప్సికమ్ ఏం వేసుకోవాలంటే అవి వేసుకోండి. ఒక గుప్పెడంతా కొత్తిమీర, పుదీనా ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసి వేసేసుకొని మళ్ళీ ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి. 750 గ్రామ్స్ రైస్ హాఫ్ అన్ అవర్ నానబెట్టి పెట్టేసేయాలి. మామూలు రైసే తీసుకోండి, రోజువారీ వండుకునే రైసే. బాస్మతి రైస్ ఏం తీసుకోవట్లేదు నేను, రోజువారీ వండుకునే రైసే తీసుకుంటున్నా. అవి ఒక హాఫ్ అన్ అవర్ కడిగి నానబెట్టేస్తే మంచిగా నానిపోతాయి. ఇక్కడ దొడ్డు కూడా 2 స్పూన్లు వేసేస్తున్నా నేను రైస్కి సరిపడేటట్టుగా. ఈ ప్రాసెస్ అయ్యేటప్పుడు పక్కకు మనము ఎసరికి సరిపోయేటట్టు వాటర్ ఒక గిన్నెలో పెట్టి మసాలా పెట్టేసేయాలి. ఇక్కడ 1 నిమిషం వరకు మగ్గాలని చెప్పేసి నేను మూత పెట్టేసి మగ్గించేస్తున్నా. వండుకునే గిన్నెలు ఇత్తడివే తీసుకుంటే చాలా బాగుంటుంది. రైస్ అనేది ఈవెన్గా కుక్ అవుతుంది. ఇక్కడ మగ్గిపోయింది. 1 నిమిషం వరకు నేను వెజ్జీస్ మగ్గేటట్టుగా పెట్టేసిన కదా. మగ్గిపోయిన తర్వాత మనము రైస్ నానబెట్టి పెట్టుకున్నాం కదా, 750 గ్రామ్స్ రైస్, అది ఇందులో వేసేసుకోవాలి. నిదానంగా కలుపుకోవాలి. రైస్ వేసిన తర్వాత మరీ ఎక్కువగా కలపకూడదు, ఎందుకంటే రైస్ అనేది విరిగిపోతుంది అనమాట. మనము పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టుకోవాలి. దీనికి ఎసరు ఎంత సరిపోతుందో అంత పొయ్యి మీద పెట్టుకోవాలన్నమాట. అంటే 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. బియ్యం కాబట్టి నాకు కొంచెము ఎసరు ఎక్కువ పట్టింది. ఆ ఎసరు అనేది నేను కొంచెం ఎక్కువ పోసుకుంటున్నా. మీరు కూడా రైస్ ఎట్లా అయిందనేది చూసుకొని వాటర్ పోసేసుకోండి. మునగాకుతో రైస్ చేసినట్టు కూడా తెలియదు. ఇట్లా రైస్ ప్రిపేర్ చేస్తే లంచ్ బాక్స్ కానీ నైట్ డిన్నర్కి కానీ పిల్లలు చాలా ఇష్టంగా తినేటట్టుగా ఇట్లా ప్రిపేర్ చేసుకొని ఈ ఆషాఢ మాసంలో ఖచ్చితంగా పిల్లలకు పెట్టేయండి. ఎసరులో వేడి నీళ్ళే పోసుకోండి. చల్ల నీళ్ళు పోసుకుంటే ఎసరు మళ్ళీ మసలనికే చాలా టైం పడుతుంది. ఇట్లా ఎసరు పోసేసి మూత పెట్టేసాలి. 5 మినిట్స్ తర్వాత ఇట్లా రైస్ కుక్ అవుతుంది. స్టవ్ మీదకి మార్చేస్తున్నా. ఈ రైస్ కుక్ అవుతుంది కదా, ఇప్పుడు మనము దీనికి కాంబినేషన్గా ఒట్టి తునకలు కర్రీ చేసుకుందాము. ఈ ఒట్టి తునకలు నేను ఊరు నుండి తీసుకొచ్చిన, మా అమ్మ ప్రిపేర్ చేసి పంపించింది అనమాట. ఇక్కడ పెద్ద కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి. ఒక 6 టీ స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఒక పెద్ద ఉల్లిగడ్డ ముక్కలు కట్ చేసుకొని కూడా అవి కూడా నూనె వేడిగానే వేసేసుకోవాలి. ఒక 2 రెబ్బల కరివేపాకు కూడా వేసేసుకొని ఇవి 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. కొంచెము కలర్ రావాలన్నమాట ఉల్లిగడ్డ అనేది. ఇట్లా 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మెంతెం కూర ఒక 2 కట్టలు కట్ చేసి నేను వాటర్లో నానబెట్టి కడిగి పక్కన పెట్టేసిన, అది కూడా వేసేస్తున్నా. అది కూడా వేసేసుకొని 1 నిమిషం పాటు ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 2 టీ స్పూన్లు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువనే వేసుకోండి. నాన్ వెజ్ కర్రీస్లలో కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకున్నాను నేను ఎప్పుడు నాన్ వెజ్ కర్రీస్ ప్రిపేర్ చేసినా కొంచెం కారము, ఉప్పు, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లిగడ్డ అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటాను అనమాట. ఇక్కడ 15 నిమిషాలు వేడి నీళ్ళలో నానబెట్టిన ఒట్టి తునకలను
తునకలను కూడా వేసేస్తున్నా. ఇట్లా వేడి నీళ్ళలో నానబెడితే తొందరగా కుక్ అయిపోతాయి వట్టి తునకలు అనేవి. ఇవి ఈ ఎండాకాలంలో ప్రిపేర్ చేసిన వట్టి తునకలే. ఇట్లా చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం ఫ్రై అయితేనే ఆ పచ్చి వాసన పోతుంది వట్టి తునకలది, లేకపోతే కొంచెం పచ్చి వాసన అనిపిస్తుంది. కొంచెం కారం ఉప్పు కూడా మంచిగానే పడుతుంది. తక్కువ వేసుకుంటే మళ్ళీ స్మెల్ వచ్చినట్టు అయితే అన్నమాట. ఒక 3 టమాటాలు ముక్కలు కూడా కట్ చేసుకొని అవి కూడా వేసేసుకోవాలి. ఇక్కడ నేను ఒక సగం ఆనకాయ కూడా పెద్ద ముక్కలు కట్ చేసుకొని అవి కూడా వేసేసుకుంటున్నా. నాకు ఎందుకో ఏదో ఒక కాంబినేషన్ వేస్తేనే నాన్ వెజ్ ఇట్లా వట్టి తునకలు అనేది నచ్చుతుంది. ఇట్లా ఆనకాయలు పెద్ద ముక్కలు చూపిస్తున్న విధంగా కట్ చేసి వేసుకోండి. మీ ఇష్టము, వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. నాకు ఇష్టం అని నేను వేసేసుకుంటున్నా. ఇట్లా ఒకసారి ట్రై చేయండి. ఈ టేస్ట్ కూడా బాగుంటుంది. వంకాయ వట్టి తునకలు అట్లా కూడా వండుకుంటే కూడా బాగుంటుంది. ఇక్కడ 2 స్పూన్లు కారము, 2 స్పూన్లు ఉప్పు కూడా వేసేస్తూ ఉన్నా. దొడ్డుప్పు వేస్తాను నేను ఎప్పుడు వేసినా కానీ. 2 టీ స్పూన్లు ధనియాల పొడి, 1 టీ స్పూను గరం మసాలా కూడా వేసేసుకోండి. గరం మసాలా పౌడరు తయారు చేసి పెట్టుకుంటాం కదా, అది కూడా వేసేసుకోండి. వేసేసుకొని మంచిగా ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోండి. ఇట్లా చూపిస్తున్న విధంగా కలుపుతూ ఇట్లా 1 మినిట్ వరకు ఫ్రై చేసి ఎసరు పోసుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. అంతే. మీరు అయోడైజ్డ్ ఉప్పు వాడకండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు దొడ్డుప్పునే వాడండి. అంటే గల్లుప్పు, సముద్రం ఉప్పు ఐడియా ఉంది కదా, కర్రీకి సరిపోయేటట్టుగా వాటర్ చూసుకొని పోసేసుకోవాలి. నాకు 2 గ్లాసులు వాటర్ పట్టింది. నేను 4 విజిల్స్ పెడదాం అనుకుంటున్నా కదా. ఇది పెద్ద కుక్కరు, మళ్ళీ వాటర్ తక్కువైపోతే కర్రీ మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ కుక్కర్ విజిల్ కూడా పెట్టేస్తున్నాను. 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. కర్రీ రెడీ అయిపోతుంది. కొత్తిమీర జల్లి దింపుకోవడమే. నా ఛానల్లో మునగాకు పొడి కూడా ఉంది, మునగాకు తమలపాకు పొడి. ఆ రెసిపీని కూడా చూసేయండి. నా ఛానల్లో కాకరకాయ ఫ్రై వెయిట్ లాస్ కోసము ఎట్లా చేసిన ఏందనేది అది కూడా చూసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది ఆ కాకరకాయ ఫ్రై అనేది కూడా. నచ్చితే ఒక లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి, సబ్స్క్రైబ్ కూడా చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఛానల్లో వెరైటీస్ ఏమున్నాయి అనేది కూడా మీకు మళ్ళీ నోటిఫికేషన్స్ వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల. ఇక్కడ కర్రీ రెడీ అయిపోయింది. 4 విజిల్స్ తర్వాత కర్రీ చూసినారు కదా ఎంత మంచిగా కుదిరింది. కర్రీలో వాటర్ ఎక్కువ అనిపిస్తే 10 మినిట్స్ వరకు హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఇట్లా వాటర్ ఇనికిపోయే వరకు ఉడికించుకుంటే కర్రీ అనేది దగ్గరికి అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ కొన్ని వాటర్ ఎక్కువైనాయి అని చెప్పేసి నేను కొద్దిసేపు స్టవ్ వెలిగించి పెట్టేసిన అనమాట. ఒక 10 మినిట్స్ ఇది దగ్గరికి అయిపోతుంది కర్రీ అనేది. మూత పెట్టాల్సిన అవసరం లేదు. ఇట్లనే ఒక 10 మినిట్స్ వదిలేసేయాలి. ఇక్కడ కొత్తిమీర చల్లుకొని దింపుకోవడమే. ఈ కర్రీ స్మెల్ చాలా మంచిగా వస్తుందన్నమాట. అందుకనే నాకు ఒక గెస్ట్ వచ్చి ఇక్కడ రెడీగా కూర్చుంది. ఆ గెస్ట్ ఎవరో మీరు కూడా చూసేయండి. నేను నాన్ వెజ్ ప్రిపేర్ చేస్తున్నా అంటే రెడీగా వచ్చి ఇక్కడ కుర్చీలో కూర్చుంటుంది అనమాట. చూసేయండి. ఇదే సోని, మా ఇంటి కుక్క. ఎప్పుడు రెడీగా వచ్చి కూర్చుంటుంది. నాన్ వెజ్ ప్రిపేర్ చేస్తున్నా అంటే స్మెల్ వస్తుంది. ఇప్పుడు దానికి పెట్టాలి కంపల్సరీగా. వెయిట్ చేస్తుంది. దానికోసం ఫస్ట్ రైస్ కర్రీ తీసి కలిపి దానికి పెట్టేస్తున్నాను నేను. సోని హాయ్ చెప్పేసి అందరికీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఇక్కడ మా సోని కూడా తినేస్తుంది. ఫస్ట్ దానికే పెట్టేస్తున్నా. మీరు ఎప్పుడు ప్రిపేర్ చేసినా ఇట్లా కొంచెము పక్షులకు కానీ జంతువులకు కానీ ఇట్లా కుక్కలకు కానీ పెట్టేయండి. చాలా మంచిది. దీనికి ఎగ్ రైసు, చికెన్ రైసు ఇవే కావాలి. మటన్ కర్రీ ఎక్కువ తినదు. అందుకనే కొంచెం సూప్ వేసి కలిపి పెట్టేసిన నేను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోర్రి. మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని చూస్తూనే ఉండండి. బాయ్.